ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గజకేసరి యోగం అంటే ఏంటి, అలాగే ఈ గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, అలాగే గజకేసరి యోగం ఎటువంటి సమస్యలను ఇస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. పరాశరుడు చెప్పినటువంటి క్లాసిక్ యోగాస్లో ఒక యోగము ఈ గజకేసరి యోగము. చాలామందికి పరిచయమైనటువంటి యోగం కూడా గజకేసరి యోగము. గజకేసరి యోగం కనుక చార్ట్లో ఉన్నట్టయితే పొలిటికల్గా మంచి రైజ్ వస్తుందని, చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుందని అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ యోగము కేవలం పొలిటికల్ పవరే కాకుండా ఒక మంచి క్యారెక్టర్ని, పర్సనాలిటీని, అంటే ఇక్కడ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా చాలా ఆదర్శ భావాల్ని, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి యోగము. అదేవిధంగా ఈ యోగం కనుక సరిగ్గా ఏర్పడకపోతే చాలా సమస్యలను కూడా ఇస్తుంది ఇదే యోగము. ప్రాబ్లమెటిక్ నేచర్ అంటే కొంత సమస్యలతో కూడినటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు, క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, క్రూర స్వభావం ఉన్న వ్యక్తులు, ఇటువంటి వారు కూడా గజకేసరి యోగం ఉన్న వ్యక్తుల్లో ఉంటారు. కాబట్టి ఈ యోగం ఏర్పడేటప్పుడు యోగం ఏర్పడడానికి కావలసిన సూత్రాలను క్వాలిఫై అయిందా లేదా, అదేవిధంగా యోగంలో పాల్గొన్నటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా, ఇవి తెలుసుకోవాలి. అయితే ఈ యోగం ఎలా ఏర్పడుతుంది అని చూసినట్టయితే గురుచంద్రుల వల్ల ఏర్పడేటువంటి యోగం గజకేసరి యోగము. గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే గురువు చంద్రుడు పరస్పర కేంద్రాల్లో ఉన్న గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే గురుచంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఈ యోగానికి బలం ఎక్కువ. గురుచంద్రుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆ కలిసి ఉన్న దానికంటే కూడా కొంత బలం తక్కువ అనేటువంటి ఒక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక గురుచంద్రుడు కలిసి ఉన్నప్పటికీ కూడా గురువు ఎక్కువ డిగ్రీల్లో ఉండి చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉన్నప్పుడు ఈ యోగానికి బలం ఎక్కువగా ఉంటుంది. ఇది కరెక్ట్ డెఫినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఈ యోగం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పడుతుంది. అయితే ఈ యోగం ఏర్పడినప్పటికీ కూడా వేరే కారణాల దృష్ట్యా ఎన్నో సమస్యలను కూడా ఇచ్చేటువంటి యోగంగా చూడాల్సి ఉంటుంది గజకేసరి యోగం. కాబట్టి ఈ గజకేసరి యోగం ఏర్పడడానికి సూత్రాలు ఏంటి, అదేవిధంగా ఎప్పుడు యోగిస్తుంది, ఎప్పుడు సమస్యలు ఇస్తుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక చార్ట్ని చూపిస్తూ అందులో ఈ గురుచంద్ర ప్లేస్మెంట్ వలన ఎటువంటి సమస్యలు ఉంటాయి లేదా ఎటువంటి శుభఫలితాలు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి అనేది కూడా మనం అనలైజ్ చేయొచ్చు. కాబట్టి చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ గ్రహాలు రెండు మాత్రమే ప్లేస్మెంట్ని చూపిస్తూ లగ్నం నుంచి ఉండేటువంటి ప్లేస్మెంట్ ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఈ రెండు గ్రహాలు అనేది తెలుసుకుందాము. కాబట్టి గజకేసరి యోగం కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది అని భావించి, ఉదాహరణకి గురు మహాదశ నడుస్తుందో లేదా చంద్రమహాదశ నడుస్తుందో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎప్పుడు కూడా నేను చెప్పేటట్టుగా ఒక యోగం ఏర్పడినట్టయితే ఆ యోగంలో పాల్గొన్న గ్రహాల యొక్క మహాదశలు జరుగుతున్నప్పుడే ఆ జాతకుడు ఆ యోగం యొక్క ఫలితాలని అనుభవిస్తాడు. అంటే గజకేసరి యోగం కనుక ఉన్నట్టయితే గురు మహాదశ లేదా చంద్ర మహాదశ ఈ దశలు నడుస్తున్నప్పుడు ఆ యోగం యొక్క ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. ఈ విధంగా గజకేసరి యోగాన్ని నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడు యోగించేటువంటి కాంబినేషన్లో ఉంటారు, ఎప్పుడు సమస్యలు వచ్చేటువంటి కాంబినేషన్లో ఉంటారు అనేది కూడా నేను తెలియచేస్తాను. ఇక్కడ గజకేసరి యోగం యొక్క సూత్రం ఏంటి, ఎటువంటి సందర్భంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది, అలాగే ఎప్పుడు బలంగా ఉంటుంది, ఎప్పుడు ఈ యోగం సమస్యలు ఇస్తుంది, ఈ రెండు కూడా ఇక్కడ నేను వివరిస్తాను. మొట్టమొదటి సూత్రము గురువు చంద్రుడు ఇద్దరు కూడా కలిసి ఉండడము. అయితే గురువు చంద్రుడి కంటే ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. అలాగే గురుచంద్రుడు పరస్పరం సమసప్తకాల్లో ఉన్నా, అంటే గురువుకి ఆపోజిట్లో చంద్రుడు ఉన్నా కానీ యోగం ఏర్పడుతుంది. అలాగే ఇతర కేంద్రాల్లో అంటే 4, 10 స్థానాల్లో గురువుకి 4వ ఇంటో చంద్రుడు లేదా గురువుకి 10వ ఇంటో చంద్రుడు ఇలా ఉన్నా కానీ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే అన్నిటికంటే బలమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషను గురుచంద్రులు ఇద్దరూ కలిసి ఒక రాశిలో ఉండడము. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం. ఎప్పుడు కూడా పేరు కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. గజం
అంటే గురువుకి సంకేతంగా తీసుకుని కేసరి అనేది చంద్రుడికి సంకేతంగా తీసుకున్నట్టయితే గురువు ఎక్కువ డిగ్రీల్లో చంద్రుడు తక్కువ డిగ్రీల్లో ఉండాలి. ప్రతి యోగానికి కూడా అదే రకంగా పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి చంద్రమంగళ యోగం తీసుకుంటే చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండి కుజుడు తక్కువ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ యోగం బలంగా ఉంటుంది. ఆ యోగం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఇస్తుంది. ఇక ఈ గజకేసరి యోగం ఎప్పుడు బలంగా ఉంటుంది అని కనుక చూసినట్టయితే గురువు కానీ చంద్రుడు కానీ ఉచ్చలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము లేదా మిత్రక్షేత్రంలో ఉండడము, అలాగే గురుచంద్రులు ఇద్దరూ కలిసి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండడము, అలాగే గురువు ఉదాహరణకి కోణాధిపతిగా ఉండడము, ఇవన్నీ కూడా ఈ యోగానికి బలాన్ని చేకూర్చేటువంటి అంశాలు. ఎప్పుడు ఆశించినంత శుభ ఫలితాలు ఇవ్వదు అని కనుక చూసినట్టయితే గురువు కానీ చంద్రుడు కానీ దుస్థానాధిపతిగా ఉండడము, అంటే గురువు కానీ చంద్రుడు కానీ 6th లార్డ్గా లేదా 8th లార్డ్గా లేదా 12th లార్డ్గా ఉండడము, నీచలో ఉండడము, శత్రుక్షేత్రంలో ఉండడము, పాపగ్రహ వీక్షణ కలిగి ఉండడము, అలాగే యోగించడానికి మిత్రక్షేత్రంలో ఉండడం అనేది సహాయపడుతుంది. యోగించకపోవడానికి శత్రుక్షేత్రంలో ఉండడం అనేది కొంత కారణమవుతుంది. అలాగే గురువు వక్రించినప్పుడు కూడా ఈ యోగం ఇచ్చే సమయంలో గురు మహాదశలో ఉదాహరణకి కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. స్థూలంగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గజకేసరి యోగం ఏర్పడినప్పుడు శుభాశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు. ఇక ఎటువంటి సందర్భాల్లో ఇది యోగిస్తుంది లేదా యోగించదు అనేది కొంత ఎగ్జాంపుల్స్ ఆధారంగా కనుక చూసినట్టయితే ఉదాహరణకి లగ్నము మేషలగ్నము అనుకుందాము. 4వ ఇంట్లో గురువు ఉన్నాడు. లగ్నం నుంచి కేంద్రంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా చంద్రుడు కనుక 7వ ఇంట్లో తులలో ఉన్నట్టయితే ఇది చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. లేదా గురుచంద్రులు ఇద్దరూ కలిసి 4వ ఇంట్లో ఉంటే ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి గజకేసరి యోగం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. అలా కాకుండా గురుచంద్రులు ఇద్దరూ కలిసి ఉదాహరణకి 8th హౌస్లో ఉన్నారనుకుందాము. అది వృశ్చికం అవుతుంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంత యోగానికి బలం తగ్గింది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చంద్రుడు వీక్నెస్ వల్ల ఈ యోగానికి బలం తగ్గుతుంది. అదేవిధంగా గురుచంద్రులు ఇద్దరూ కలిసి ఉదాహరణకి 10th హౌస్ అయినటువంటి మకరంలో ఉన్నట్టయితే ఇక్కడ గురువు నీచలో ఉంటాడు, చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా కొంతవరకు ఈ యోగానికి బలం తగ్గించేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా స్వక్షేత్రాల్లో కనుక్కున్నట్టయితే చాలా బలంగా ఉంటుంది. ఇదే గురుచంద్రులు ఇద్దరూ కలిసి 9th హౌస్లో ఉన్నట్టయితే అంటే ధనస్సులో ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అలా ఒక్కొక్క లగ్నానికి కూడా మనము కొంతవరకు అనలైజ్ చేయొచ్చు. ఏ సందర్భంలో శుభ ఫలితాలు ఉంటాయి, ఎప్పుడు ఉండవు అని అనలైజ్ చేసేటప్పుడు. ఇది లగ్నం అనుకుందాము, వృషభం. అయితే దీనికి గురువు అష్టమాధిపతిగా ఉంటాడు. గురువుకి లాభాధిపత్యం ఉన్నప్పటికీ అంటే మీనం లాభస్థానం అవుతుంది, అష్టమం అనేది ధనస్సు అవుతుంది. చంద్రుడు తృతీయాధిపతి అవుతాడు. ఈ లగ్నానికి గురుచంద్రుల కలయిక అనేది కొంతవరకు ఎక్కువ నెగిటివిటీని ఇచ్చేటువంటి కలయికగానే చూడాల్సి ఉంటుంది. అయితే కేంద్ర కోణంలో కనుక ఇద్దరూ కలిసి ఉంటే కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువుకి అష్టమాధిపత్య దోషం అనేది ఉంది. ఉదాహరణకి ఈ గురుచంద్రులు ఇద్దరూ కలిసి 3వ ఇల్లు అయినటువంటి కర్కాటకంలో ఉన్నట్టయితే ఇక్కడ గురువు ఉచ్చలో ఉన్నట్టు, చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నట్టు. అయితే అష్టమాధిపతి 3వ ఇంట్లో ఉండడం, లాభాధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండడం, ఈ రెండు కోణాల్లోనూ మనం చూడాల్సి ఉంటుంది. ఉచ్చలో ఉన్నాడు పైగా. ఇటువంటి సందర్భంలో వారు వృత్తి వ్యాపారాల్లో సడన్ రైజ్ని,
ఆకస్మిక ధనలాభాన్ని, ఇటువంటి వాటిని కూడా వారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వారి యొక్క కెరియర్ లైఫ్లో. అలాగే ఇంకొక లగ్నం చూసినట్టయితే మిథున లగ్నము. మిథున లగ్నానికి గురువు 7th లార్డ్ అవుతాడు, అలాగే 10th లార్డ్ అవుతాడు. 2 కేంద్రాలకు ఆధిపత్యం తీసుకున్నటువంటి గురువు ఉభయ కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అయినా కానీ స్వక్షేత్రంలో ఉంటే కొంతవరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇటువంటి లగ్నాలకి కామన్స్ అయినటువంటి మిథునానికి గురువు 2 కేంద్రాలకి ఆధిపత్యం తీసుకుని ఉభయ కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అయినా కానీ ఉదాహరణకి గురుచంద్రులు ఇద్దరూ కలిసి ఇలా 7వ ఇంట్లో ఉంటే అది చాలా మంచి రిజల్ట్స్నే ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున లగ్నానికి గురువు పూర్ణ శుభుడుగా ఉండడు. ఇక తరువాత లగ్నం కర్కాటక లగ్నం. ఈ లగ్నానికి గురువు 6th లార్డ్, అలాగే 9th లార్డ్. చంద్రుడు లగ్నాధిపతి. ఇటువంటి ఆధిపత్యాలు ఉన్నటువంటి గురువు కనుక లగ్నంలో ఉన్న, అంటే గురుచంద్రులు ఇద్దరూ కలిసి లగ్నంలో ఉంటే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురు చంద్ర. అలాగే ఈ ఇద్దరూ కలిసి 9th హౌస్లో ఉన్న చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ యోగము. ఇంకొక విధంగా చూసినట్టయితే వీరిద్దరు కలయిక కనుక 11th హౌస్లో ఉంటాయి, ఇది కూడా మంచి రిజల్ట్స్నే ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే సింహలగ్నము. ఈ లగ్నానికి గురువు 5th లార్డ్ అవుతాడు, అలాగే 8th లార్డ్ కూడా అవుతాడు. చంద్రుడు 12th లార్డ్ అవుతాడు. అయితే ఈ ఇద్దరి కలయిక పంచమంలో, అలాగే అష్టమంలో, వ్యయంలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకు అంటే పంచమంలో గురువు స్వక్షేత్రంలో చంద్రుడితో ఉన్నాడు. సింహలగ్నానికి గురువు ఎక్కువ శుభుడు, పంచమాధిపతిగా. అయితే అడగచ్చు, మరి అష్టమాధిపతిగా గురువు దోషం ఇస్తాడు కదా అని. నిజమే, కానీ పంచమ స్థానమైనటువంటి ధనస్సు గురువుకి మూల త్రికోణం. అటువంటి మూల త్రికోణం పంచమ స్థానమయ్యి, అంటే కోణస్థానం అయింది కాబట్టి గురువు అష్టమాధిపతిగా చెడు చేసే కంటే పంచమాధిపతిగా ఎక్కువ శుభ ఫలితాలని ఇస్తాడు సింహలగ్నానికి. కాబట్టి ఇలాంటి పొజిషన్లో ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది యోగము. 8వ ఇంట్లో కనుక ఉన్నట్టయితే అది కూడా 8th లార్డ్ 8th హౌస్లో ఉన్నట్టు, అలాగే 12th లార్డ్ అయిన చంద్రుడు కూడా 8th హౌస్లో ఉన్నట్టు, ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక తరువాత లగ్నము కన్యా లగ్నము. ఇక్కడ కూడా గురువుకి కేంద్రాధిపత్య దోషం అనేది ఉంది. అయితే 11వ గురు చంద్రుల కలయిక, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. లేదా 4వ ఇంట, 7వ ఇంట, ఆ స్థానాల్లో కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. 9వ ఇంట చంద్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి అది కూడా చాలా మంచి ప్లేస్మెంట్ ఈ యోగానికి. ఆ తర్వాత తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ గురువు తృతీయాధిపతి, అలాగే షష్టాధిపతి. కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్, అంటే సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది గురువుని. ఆధిపత్య పాపం అనేది ఉంది. అయినా కానీ స్వక్షేత్రమైనటువంటి మీనంలో మంచి ఫలితాలని ఇస్తుంది ఈ కాంబినేషను. అలాగే 10th హౌస్లో
ఇక్కడ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురువు తృతీయాధిపతిగా 10th హౌస్లో ఉచ్చలో ఉండడం అనేది వ్యాపార విజయాలకి చాలా మంచి కాంబినేషన్ ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఇక తర్వాత లగ్నానికి వచ్చినట్టయితే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నానికి గురువు చాలా శుభుడు. ఎందుకంటే 2nd హౌస్కి 5th హౌస్కి లార్డ్షిప్ ఉంటుంది గురువుకి. చంద్రుడు 9th లార్డ్ అవుతాడు, భాగ్యాధిపతి. వీరిద్దరి కలయిక 5th హౌస్లో ఉన్న లేదా 2nd హౌస్లో ఉన్న చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఆ తర్వాత ధనుర్లగ్నము. దీనికి గురువు 1st హౌస్కి అధిపతి అవుతాడు, 4th హౌస్ కూడా అధిపతి అవుతాడు. ఇటువంటి ధనుర్లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి అవుతాడు. అయితే గురుచంద్రుల కలయిక 6వ ఇంట చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు ధనుర్లగ్నానికి. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే దీనికి గురువు వ్యయాధిపతి, ఇక్కడ తృతీయ వ్యయాధిపతి అవుతాడు గురువు. చంద్రుడు సప్తమాధిపతి అవుతాడు. ఈ లగ్నం వారికి కూడా గురుచంద్రులు తృతీయంలో ఉన్న, సప్తమంలో ఉన్న చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యోగము. అలాగే 5th హౌస్లో ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే గురువు 11th లార్డ్, అలాగే 2nd అండ్ 11th లార్డ్ అవుతాడు. ధనయోగాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి ఆధిపత్యాలు. కాబట్టి ఈ గురుచంద్రుల కలయిక కనుక సెకండ్ హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే గురువు చంద్రుడితో కలిసి ఉండడం మంచిదైనా చంద్రుడు షష్టాధిపతి అవుతాడు, 6th హౌస్కి అధిపతి. ఈ విధంగా 6th హౌస్ లార్డ్ అయిన చంద్రుడితో గురువు గజకేసరి యోగంలో ఉన్నప్పుడు ఏ విధంగా వారికి రాజయోగ ఫలితాలు ఉంటాయని చూసినట్టయితే వీరు క్రిమినల్స్ని డీల్ చేసే వృత్తిలో చాలా బాగా రాణిస్తారు. అంటే ఒక లాయర్గా, అడ్వకేట్గా చాలా బాగా రాణిస్తారు. ఎందుకంటే గురువు జ్యుడిషియరీ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహము. ఈ విధంగా ఈ స్థానంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు గురువు చంద్రుడితో కలిసి. ఈ యోగం ఈ స్థానంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే గురువు లగ్నాధిపతి, అలాగే 10th లార్డ్ కూడా. చంద్రుడు 5th లార్డ్. వీరి కలయిక లగ్నంలో ఉన్న, 4th హౌస్లో ఉన్న, 5th హౌస్లో ఉన్న, 10th హౌస్లో ఉన్న చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ప్లేస్మెంట్. ఈ విధంగా కొన్ని స్థానాల్లో ఎంత బాగా రిజల్ట్స్ ఇస్తాయనేది చూపించాను. అయితే కొన్ని సందర్భాల్లో నీచలో ఉండడము ఇటువంటివి కొంతవరకు యోగం యొక్క బలాన్ని తగ్గిస్తాయి. ఒక్కొక్క లగ్నానికి కూడా ఈ నీచ స్థితి అనేది ప్రాబ్లం ఇస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకి మేష లగ్నం గురించి నేను ఫస్ట్లోనే చెప్పాను. మిథున లగ్నం కనుక తీసుకున్నట్టయితే
8th హౌస్ మకరం అవుతుంది. ఇక్కడ గురుచంద్రులు ఉంటే ఇది గురువుకి నీచ స్థానము, అందులోనూ అష్టమం. అంటే సప్తమ గురువుకి ఆధిపత్యాలు 7th హౌస్కి అధిపతి, అలాగే 10th హౌస్కి అధిపతి. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో నీచలో ఉన్నాడు చంద్రుడితో కలిసి. అయితే అది గజకేసరి యోగంలో ఉన్నాడు. అయితే చంద్రుడు 2nd హౌస్కి అధిపతి. అంటే దీనివల్ల వీరి యొక్క ఫినాన్షియల్ స్టేటస్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా మనస్పర్ధలు, కలహాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఇది. ఇక్కడ గురుచంద్రులు ఇద్దరు కలిసి గజకేసరి యోగంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కారణాల వల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా ఇటువంటి నీచలో ఉండకుండా ఉండడము, వేరే గ్రహం ఏది కూడా వీటిని చూడకుండా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యము. వక్రించి ఉండకూడదు గురువు. అలాగే నైసర్గిక పాపగ్రహాల దృష్టి కూడా మంచిది కాదు. అంటే ఉదాహరణకి ఇక్కడ శని ఉన్నాడు 2వ ఇంట్లో. శని గురువుని చంద్రుని చూడటం ఇది మంచిది కాదు. ఉదాహరణకి ఇక్కడ కనుక కుజుడు ఉన్నాడు అనుకుందాము, కుజుడు యొక్క దృష్టి గురువు మీద ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. కాబట్టి ఈ గజకేసరి యోగాన్ని ఇన్ని కోణాల్లో కూడా పరిశీలించి ఒక అంచనాకు రావడం అనేది మంచి పద్ధతి. కేవలం గురుచంద్రులు కలిసి ఉన్నంత మాత్రాన ఏ ఇంట్లో ఉన్నా కానీ శుభ ఫలితాలను ఇస్తుంది అని అనుకోవడం కూడా పొరపాటు. ఈ విధంగా ఈ గజకేసరి యోగం ఏర్పడినప్పటికీ కూడా కొన్ని సమస్యలను కూడా ఆ జాతకుడు ఎదుర్కోవచ్చు ఆ గ్రహాల యొక్క మహాదశలో కొన్ని కారణాల చేత. అది ఇందాకే మనం తెలుసుకున్నాము. దుస్థానాధిపతుల యొక్క ప్రభావం చేత కానీ, దుస్థానాధిపత్యము, అదేవిధంగా ఉచ్చ నీచ స్థితి, ఇటువంటి అంశాల ఆధారంగా బలాబలాలు అనేవి మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అయితే గజకేసరి యోగం అనేది గురుచంద్రుల కలయిక వల్ల ఏర్పడే యోగం కాబట్టి ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏమిటి అంటే, గురువు శుభగ్రహం అయినప్పటికీ, నైసర్గిక శుభుడైనప్పటికీ, జ్యోతిష్యంలో గురువుకి చాలా పెద్దపీట వేసినప్పటికీ కూడా ఎప్పుడైతే గురువు చాలా బలంగా ఉండి చంద్రుడితో ఉంటాడో, ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, మనస్తత్వం కావచ్చు, వీటిని రెగ్యులేట్ చేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. ఇటువంటి చంద్రుడితో గురువు కలిసి, గురువు కనుక బలంగా ఉన్నట్టయితే అటువంటి వారికి తమ పాండిత్యం వలన, తమకున్నటువంటి జ్ఞానం చేత కొంత దశనహంకారం అంటాం, అంటే కొంత ప్రైడ్, ఒక అహంకారం అనేటువంటి ధోరణి కూడా మనం చూడొచ్చు. ఇది ఆ దశ నడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఆ వ్యక్తులు కొంత సమస్యను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, వారు చేస్తున్నట్టు వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఎందుకంటే గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్, వ్యాప్తిని చెందే ప్లానెట్. గజకేసరి యోగం బాగా బలంగా ఉండి వృత్తిపరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే వారు చిన్న ఉద్యోగంగా జాయిన్ అయినా కానీ చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారు ఎదిగే కొద్దీ వారిలో తెలియకుండానే ఒక విధమైనటువంటి అహంకార ధోరణి కావచ్చు, తమ విద్వత్తు పట్ల, తమ యొక్క అచీవ్మెంట్స్ పట్ల ఒక రకమైనటువంటి అహంకారము, సెల్ఫ్ ప్రైడ్ అంటాము, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల వారు తమ వ్యాపార భాగస్వాముల దగ్గర నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, సుపీరియర్ నుంచి కావచ్చు, సమస్యను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గజకేసరి యోగం ఉన్నప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు తాను చెక్ చేసుకుంటూ ఉండాలి. వారి యొక్క అభివృద్ధి వారికి శత్రుత్వాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి గజకేసరి యోగాన్ని కూడా మరీ ఎక్కువగా ఎగ్జాల్ట్ చేయడం, అంటే ఎక్కువగా పొగడము లేదా చాలా అతిశయించి చెప్పడము కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కూడా వేరే యోగాల్లాగే శుభాశుభ ఫలితాలు ఇవ్వగలిగినటువంటి ఒక యోగము. అంతే తప్ప కేవలం గజకేసరి యోగం ఉన్నంత మాత్రాన చీఫ్ మినిస్టర్ అయిపోతారనో, ప్రైమ్ మినిస్టర్ అయిపోతారనో మనం చెప్పలేము. అలాగే కేవలం గజకేసరి యోగం ఉన్నంత మాత్రాన వారు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని అనుభవిస్తారని కూడా చెప్పలేము. ఎందుకంటే మానసిక పరంగా ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఈ 2 గ్రహాలు కూడా ఇస్తాయి. అలాగే కొంత దోషం కూడా ఉన్నట్టయితే ఈ యోగం వల్ల సమస్యను కూడా అనుభవిస్తారు ఆ జాతకులు. కాబట్టి సమగ్రమైనటువంటి పరిశీలన చేసి ఈ యోగం కనుకున్నట్టయితే, గురుమహాదశ కానీ చంద్రమహాదశ కానీ వచ్చినట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఒక అంచనాకు రావడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ యోగం యొక్క
బలాబలాల్ని, శుభాశుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆ జాతకుడికి తీవ్రమైన ఆర్థిక సమస్యలోకి వెళ్లకుండా నివారించడానికి ఉపయోగపడేటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.